నమస్తే. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు సరే అటాక్కి సంబంధించి జరిగింది, దాన్ని అందరూ ఖండిస్తూ వచ్చారు, దాన్ని తప్పుపడుతూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు, మీడియాలో కావచ్చు లేదంటే బయట కావచ్చు అని అంటున్నారు. ఎందుకని ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఆయన? ఒకటి అశోక్ గారు, కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మీటింగ్ ఇమీడియట్గా జరిగిన నెక్స్ట్ డేనే ఇమీడియట్గా సిడబ్ల్యూసి మీటింగ్ కన్వీన్ చేసి సిడబ్ల్యూసి మీటింగ్లో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు సిడబ్ల్యూసి రెజల్యూషన్ చదవాలి అని కోరుతా ఉన్నా. సిడబ్ల్యూసి రెజల్యూషన్ అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైన బాడీ, ఇంకా అది ఎనీ కాంగ్రెస్ మ్యాన్ షుడ్ ఫాలో దట్. అది చదవాలి అతను. ఒకటి. రెండు, ఖర్గే గారు ఏం మాట్లాడారు, ఖర్గే గారి స్టేట్మెంట్ ఏంటి చదవండి, వినండి. సోనియా గాంధీ గారు ఏం మాట్లాడారు, సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ ఏంటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్. తర్వాత కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు, ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఏం స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. బికాస్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అండ్ సిడబ్ల్యూసి ఇదే కోర్ కాంగ్రెస్. సో కోర్ కాంగ్రెస్ ఏం చెప్తే కింద ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడాలి, అదే ఫాలో అవ్వాలి. ఒకటి ఎవరన్నా మాట్లాడిన దాంట్లో అర్థం చేసుకోవడంలో పొరపాటు కానీ, లేదు మాట్లాడిన దాన్ని ట్విస్ట్ చేసి చూపించడం కానీ, ఇదేదైనా జరిగి ఉంటే ఇదేది కూడా మాకు అప్రస్తుతం, దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 అంశాలే సిడబ్ల్యూసి రెజల్యూషన్, ఖర్గే గారు మాట్లాడింది, సోనియా గాంధీ గారు మాట్లాడింది, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది మాత్రమే అని జయరాం రమేష్ గారు కూడా నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అటువంటి తరుణంలో నేషనల్ పాలిటిక్స్ ఏది ఫాలో అవ్వకుండా తన చుట్టుపక్కల ఎవరో ఏదో తన చెవిలో ఒక మాట చెప్తే దాన్ని ఏదో వినేసి కాంగ్రెస్ వాళ్ళ గురించి స్టేట్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ వాడి దేశం విధులు వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఆస్తులు లేకపోతే వాళ్ళ జైలు జీవితాలు గడిపి మొత్తం త్యాగం చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఈ దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ, ఈ దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ. అంటే నువ్వు కాంగ్రెస్ చరిత్ర చూడు, ఇన్సిడెంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత బాడీ ఏం చెప్పిందో చదువు. అదేది కాకుండా నువ్వింత మాట్లాడడానికి రాజ్యాంగం ఏదైతే నీకు హక్కును కల్పిస్తా ఉందో అది తెచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఇవేవి కాకుండా కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటే నీకు స్వతంత్రమే వచ్చుండేది కదా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే నువ్వింత ఇవాళ ఈ రకంగా మాట్లాడే అవకాశం కూడా నీకు దక్కి ఉండేది కాదు అనుకుంటున్నా. ఇదంతా మరి అతనికి ఫీడ్ చేసిన వాళ్ళ యొక్క పొరపాట, అతని అవివేకమా, లేకపోతే తెలిసి కావాలని మోడీ గారిని మెప్పించడం కోసం మాట్లాడుతున్నారా అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. బికాస్ ఇఫ్ ఎట్ ఆల్ హీ వాంట్ టు క్వశ్చన్, మీరు ఇందాక అన్నారు ఆల్ పార్టీ మీటింగ్ అనేది మాట్లాడినప్పుడు, జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయమని అడిగింది. ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు, గతంలో ఇటువంటి చర్యలు ఏదైనా జరిగినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు ప్రధాని కూర్చొని ప్రధాని ఆన్సర్ చేశాడు. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పార్లమెంట్ పైన దాడి జరిగితే, ఆల్ పార్టీ మీటింగ్ జరిగితే అటల్ బిహారీ వాజ్పేయి కూర్చొని ఆన్సర్ చేశాడు. ఇదే అటల్ బిహారీ వాజ్పేయి లాల్ బహదూర్ శాస్త్రి టైంలో కానీ, జవహర్లాల్ నెహ్రూ టైంలో కానీ యుద్ధాలు జరిగినప్పుడు పార్లమెంట్ పెట్టండి, పార్లమెంట్లో చర్చ జరగాలి అని వాజ్పేయి కోరితే జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్ కన్వీన్ చేసి పార్లమెంట్కి సమాధానం చెప్పాడు. సో ప్రధాని సమాధానం చెప్పాల్సిన దగ్గర నరేంద్ర మోడీ ఆల్ పార్టీ మీటింగ్ రాకుండా బీహార్ వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటా, నితీష్ కుమార్తో గుచ్చుకుని చిద్విలాసాలు చిందించుకుంటా, నవ్వుకుంటా, దేశం అంతా శోకంతో బాధపడతా ఉంటే అతని ఎలక్షన్ క్యాంపెయిన్ ముఖ్యమైంది. సో అటువంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తా, కన్సర్న్ ఎవరికి ఉంది, కన్సర్న్ ఎవరికి లేదని మాట్లాడదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ యొక్క అతి స్వామి భక్తి కానీ అవివేకం కానీ ఈ రకమైన మాటలు మాట్లాడిస్తా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఒకసారి ఫాలో అవ్వండి నేషనల్లో పాలిటిక్స్ ఏం జరుగుతూ ఉన్నాయని. ఆ కాంగ్రెస్ పార్టీయే కదా ఏది పాకిస్తాన్ కొంత చిల్లర వేషాలు వేస్తే దాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా చేసింది ఇందిరాగాంధీ నాయకత్వంలో ఆ కాంగ్రెస్ పార్టీ కదా. ప్రతీకార చర్యలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కదా. సో ఏ కాంగ్రెస్ పార్టీ గురించి ఇతను మాట్లాడే స్థాయి అతనిది? ఏదో ప్రజలు ఓట్లేశారు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, సంతోషం, పవర్ని ఎంజాయ్ చేస్తున్నావు, వారానికి నెలకు 1-2 సార్లు కనపడుతున్నావు, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యావు, అంతవరకే భాగస్వామిగా ఉన్నావు, మిగతా ఇంకేట్లో భాగస్వామిగా ఉన్నావు అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చర్చ. అవన్నీ విడిచిపెట్టి మన స్థాయికి తగిన మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే స్థాయి అనే పదం ఎందుకు వాడినాడని అంటే దేశం కోసం అంత త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి అతను ఈ రకంగా మాట్లాడడం అనేది, సో నేను ఆ పదం వాడాల్సి వస్తుంది అశోక్ గారు. సరే, ఇప్పుడు ఈ అటాక్ సంబంధించి ఆయన
ఓకే, ఏ రాజకీయ పార్టీగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తం చేయాల్సింది ఒకటే. కానీ ఇప్పుడున్నటువంటి దేశ పరిస్థితులు చూస్తుంటే ఎందుకు ఈ చర్చలకు కారణమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఏమన్నా స్టాండ్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళు చేయటం ఏమైనా మిస్ అవుతుంది? ఎందుకంటే మోదీ వచ్చిన ప్రతిసారి కూడా అంటే గతంలో నేను చూస్తున్నప్పుడు కూడా ఎక్కువగా త్రూగా జర్నలిజంలో ఉండి పాలిటిక్స్ సంబంధించి ఫాలో అవుతున్నప్పుడు ఎక్కువగా టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఇటీవల కొన్ని జరిగినటువంటి అటాక్స్ కావచ్చు ఎక్కువగా మోదీ టైం పీరియడ్లోనే జరుగుతున్నాయి. ఎందుకు అనుకుంటారు? అంటే ఒకటి, ఇన్ని టెర్రర్ అటాక్స్ మీకు పుల్వామా కానీ ఊరి కానీ మేజర్ చాలా ఉన్నాయి. సో అటువంటి అన్ని టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని ప్రజలు వాళ్ళని క్వశ్చన్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొని, ఉదాహరణకి ఇప్పుడు పహల్గామ్లో జరిగిందే తీసుకుందాం. దాన్ని మొత్తం కూడా దేశంలో ఏది చర్యలు చేపట్టిన వాడు పాకిస్తానీ ఇస్లామిక్ టెర్రరిస్ట్, అక్కడ కూడా కాస్త పదం వాడమంటే వాడతాను, వాడిపైన ఏం చర్యలు తీసుకోవాలి అనేది చర్చ పక్కన పెట్టి ఆ చర్చ మొత్తాన్ని కూడా వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం దేశంలో ఉన్న హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరించి దాన్ని ఫ్లేరప్ చేయాలి, ఈ ఓటును మనం పొందాలి అనే ఒక స్వార్థ సంకుచితమైన నికృష్టమైన రాజకీయాన్ని నడిపే పరిస్థితుల్లో బీజేపీ గైడ్ లైన్స్తో అటువంటి నికృష్ట రాజకీయానికే పవన్ కళ్యాణ్ పాల్పడదలుచుకున్నాడా అనేది నాకైతే అర్థం కాలేదు. బికాస్ కాంగ్రెస్ పార్టీ యునానిమస్గా చెప్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దాని వెనక మేము సపోర్ట్ చేస్తామని. ఆల్ పార్టీ మీటింగ్లో మోడీ రాకపోయినా ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వెళ్ళి చెప్పొచ్చారు, మీరు ఏ స్టాండ్ తీసుకున్నా వీ స్టాండ్ విత్ ద గవర్నమెంట్, వీ స్టాండ్ బై ద డెసిషన్ యూ టేకెన్ బై యూ అని చెప్పొచ్చిన తర్వాత ఈ రకమైన చిల్లర మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం ఉందా? సో ఇప్పుడున్న తరుణంలో రాజకీయాలకు అవసరమా, లేకపోతే దేశం మొత్తం ఒకే ముక్త కంఠంతో ఒకే వాయిస్ లో మాట్లాడడం అవసరమా? ఆ పార్టీని ఈ పార్టీని మేమే బీజేపీ ప్రభుత్వం తీసుకునేదానికి ఏ చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నామని మాట్లాడిన తర్వాత ఇంత చిల్లర రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నాడు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం. అంటే వాళ్ళు అనుకున్నంత ఫ్లేరప్ కాలేదు, హిందూ ముస్లిం గొడవ వాళ్ళు చేద్దాం అనుకున్నంత ఫ్లేరప్ కాలేదు, ఓట్లు అంత పోలరైజ్ అవుతాయో లేదో అనే అనుమానం కలిగినప్పుడు కేంద్ర నాయకత్వం ఇటువంటి వాళ్ళని రాష్ట్రంలో అక్కడొకళ్ళని పెట్టి మాట్లాడించి తద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన ఏమన్నా చేస్తోందేమో అని వాళ్ళ అనుమానం కలుగుతూ ఉంది అశోక్ గారు. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ అనేవాడు మీకు జానీ సినిమాలో నారాజ్ గాక్రా నజీర్ అన్నయ్య అని మాట్లాడుతూ రాజకీయ నాయకులే చేస్తా ఉంటారు ఇటువంటి చిల్లర పనులని అతనే మాట్లాడాడు. సో ఈ రోజు అతను మాట్లాడిన చిల్లర చేష్టలు అతనే చేస్తున్నప్పుడు, బికాస్ అతని డైలాగ్ అది, నేనేమి అతను పర్టికులర్ గా అంటాం కదా, నమ్మొద్దు రాజకీయ నాయకులని అతను మాట్లాడిన పాట అది. సో అతని పాటని అతనే ఇవాళ చేసుకునే పరిస్థితికి వచ్చినప్పుడు, అదేవిధంగా 2019లో ఇఫ్తార్ విందుకి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీతో అతను తల్లి మదర్ పైన కూర్చొని వడ్డిస్తా ఉంటది, ఇతను కాళ్ళ దగ్గర కూర్చొని బిర్యానీ ప్లేట్ తీసుకొని తింటా ఉంటాడు ఇఫ్తార్ విందులో. సో ఇన్ని నటనలు ఇన్ని డ్రామాలు అదే ఆ రోజుకి ఎస్టాబ్లిష్ అవడానికి డ్రామానా, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కొత్త డ్రామాని తెరకెత్తుకున్నాడా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. ఏదేమైనా హీఈస్ ప్లేయింగ్ ఏ డేంజరస్ గేమ్. ఇది దేశ సమగ్రతకి మంచిది కాదు. డెఫినెట్గా తన ఆలోచనని మార్చుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పవన్. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి అశోక్ గారు, కాంగ్రెస్ వాడిని పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటాడు, కాంగ్రెస్ వాడు పాకిస్తాన్కి వెళ్ళాలన్నా లేకపోతే వాళ్ళ పాకిస్తాన్ ప్రెసిడెంట్ మనవరాలి పెళ్ళికెళ్ళి పాకిస్తాన్ ప్రెసిడెంట్ యొక్క ప్రధాని యొక్క మనవరాలు పెళ్ళికెళ్ళి వాళ్ళ నవాజ్ షరీఫ్ మనవరాలు పెళ్ళికెళ్ళి నవాజ్ షరీఫ్ వాళ్ళ తల్లికి కాళ్ళకు నమస్కారం చేసి ఆమెకి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన చేనేత వస్త్రాలు తీసుకెళ్ళి అక్కడ బహుకరించి తర్వాత ఇక్కడికి వచ్చిన నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని పక్కకు పంపించాలనా, లేదు పాకిస్తాన్ మొత్తం ప్రపంచాల్లో ఏకాకిం చేసి నించోబెట్టిన తరుణంలో ఇక్కడి నుంచి బస్సు యాత్రలు తీసుకెళ్లిన వాజ్పేయి గారిని పాకిస్తాన్ పంపించాలనా, లేకపోతే అరెస్ట్ చేసిన మిలిటెంట్ని అజిత్ డోవాల్ తీసుకెళ్లి జాగ్రత్తగా ఆఫ్ఘనిస్తాన్లో ఫ్లైట్లో తీసుకెళ్లి దింపొచ్చినప్పుడు అటువంటి వాళ్ళని పాకిస్తాన్కి పంపించాలనా? దిస్ ఈజ్ నాట్ ద ఇష్యూ టు బి డిస్కస్డ్ నౌ. ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏమి, దేశం ముందున్న సమస్య ఏమి, ఆ సమస్యని ఎట్లా ఎదుర్కోవాలి. ఇవాళ పార్లమెంట్ కన్వీన్ చేయమని అడుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో చర్చిద్దామని అడుగుతా ఉంది. అందరం మన దేశ ప్రజలకు కానీ లేకపోతే మన మిలిటరీకి కానీ మన అందరం ఒక ముక్త కంఠంతో ఒక స్టేట్మెంట్ ఇద్దాం, భరోసాగా నిలుద్దామని వాళ్ళ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఉత్తరం రాయడం జరిగింది ఈ ప్రభుత్వానికి. పార్లమెంట్లో అందరం కలిసి సంఘీభావంగా ఒకటే వాయిస్ వినిపిద్దామని మాట్లాడుతున్న తరుణంలో ఈ రకమైన
చిల్లర వాయిస్ వినిపించడం అనేది తాను యూనిటీని నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారా, లేకపోతే ఈ చనిపోయిన 26 మంది చితి మంటల పైన రాజకీయ చలి కార్చుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇంత ఇంత స్థాయికి అంటే మేబీ స్థాయి అని కూడా నేను అనాలో అనకూడదు నాకు తెలియదు. ప్రజలు తీసుకెళ్ళి అతను ఆ స్థాయిలో పెట్టారు, కానీ అది అతను మాట్లాడుతున్న భాషను బట్టి ఆ స్థాయి ఉందా లేదా, ఆ స్థాయిని నిలుపుకుంటాడా లేదా అనేది కూడా ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్ అశోక్ గారు.